ఈ ప్రపంచంలో దేనినైనా సరే ఎవరైనా ఎలా అయినా కాపీ కొట్టేసి ఆ పక్కనే షాపు పెట్టేసి మరీ అమ్మేసే మాయదారి లోకం ఇది. ఇలాంటి లోకంలో ఇప్పటి వరకు ఒక్క తిరుపతి లడ్డునే ఎవరూ కాపీ కొట్టి అచ్చు అలాగే తయారు చేసి అమ్మలేకపోతున్నారు. అవే పదార్థాలు అన్ని చోట్ల దొరికినా అలాగే ఎందుకు చేయలేకపోతున్నారో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. తిరుపతి లడ్డుకు అలాంటి రుచి రావడం వెనుక కలిపేవి పదార్థాలు కానే కావు. అవేమిటో ఎలాగో చూస్తే మతిపోతుంది. ఎన్ని లడ్డూలున్నా స్వామివారి లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ఈ లడ్డూ రుచి సువాసన ఈ భూ ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ తిరుమలేసుని దర్శనానంతరం అందరూ భక్తిభావంతో స్వీకరించే ప్రసాదమే తిరుమల లడ్డు. ఈ లడ్డూ రుచి శుచి సువాసన ఈ భూమండలంలో ఏ లడ్డూకు ఉండదు. 300 ఏళ్ల క్రితమే తిరుమలలో తీపి ప్రసాదాన్ని భక్తులకు ఇచ్చేవారని తెలుస్తోంది. 1803లో బ్రిటిష్ వారు ప్రసాదాల విక్రయాన్ని ప్రారంభించాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు. అప్పట్లో వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది, ఎందుకంటే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి. అనంతరం మహంతుల హయాంలో తీపి బూందీ ఇచ్చేవారు. ఈ ప్రసాదమే కొంతకాలంలో లడ్డూగా మారింది. 19వ శతాబ్ది మధ్య భాగంలో ప్రసాదాల్లో తీపి బూందీని ప్రవేశపెట్టారు. 1940 నాటికి క్రమేపీ ఆ తీపి బూందీ కాస్త లడ్డూగా రూపాంతరం చెందింది. కాలక్రమంలో వడ స్థానంలో లడ్డూ పూర్తిస్థాయి ప్రసాదమైంది. 1940లో మిరాసీదార్లలో ఒకరైన కళ్యాణం అయ్యంగార్ లడ్డూ ప్రసాదం ఇవ్వడం ప్రారంభించారు. ఈ ప్రసాదానికి విశేషమైన ఆదరణ లభించింది. తిరుమల అంటే లడ్డూ ప్రసాదం అనేంతగా పేరు వచ్చింది. సంస్కృతంలో లడ్డుకము, లాడుకము, లట్టీకము అని, తెలుగులో అడ్డుకము, లడ్వము, తమిళంలో ఇలట్టు, లట్టు, లట్టుక అని పిలుస్తారు. మానసోల్లాస గ్రంథంలో వీటి ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. మనకు మామూలుగా తెలిసిన లడ్డూలు 2 మాత్రమే. భక్తులకు దర్శనంతో పాటు ఇచ్చేది, అదనంగా కావాలంటే 50 రూపాయలు పెట్టి కొనుగోలు చేసేది. ఇది కాకుండా 2 రకం కళ్యాణోత్సవం లడ్డు, దీని ధర 200. ఇవే కాకుండా ఆస్థానం లడ్డు అని మరొకటుంది. ప్రత్యేక పర్వదినాలలో రాష్ట్రపతి లాంటి విశిష్ట అతిథులు వచ్చిన సమయాల్లో వీటిని తయారు చేస్తారు. బరువు 750 గ్రాములు. లడ్డూలో వాడే పదార్థాలను కొలతల ప్రకారమే వినియోగిస్తారు. దీనికి ప్రత్యేకంగా దిట్ట ఉంటుంది. ఒక ప్రోక్తం అంటే 51 లడ్డూలు. తయారీలో శనగపిండి, చక్కెర, జీడిపప్పు, యాలకులు, ఆవు నెయ్యి, కలకండ, ఎండు ద్రాక్ష తదితర పదార్థాలు వినియోగిస్తారు. లడ్డూ ప్రసాదానికి భౌగోళిక గుర్తింపు లభించింది. కలియుగంలో కలో వెంకటనాయక అన్నారు కదా, అందుకే ఆ శ్రీనివాసుని ప్రసాదం ముందు సాటి రాగల పదార్థాలు ఏవైనా ఉంటాయా అన్న రీతిలో దేవదేవుని ప్రసాదాలు అత్యంత రుచికరంగా ఉంటాయి. తిరుమల కొండల్లో ప్రవహించే నీరు, వాతావరణం, ఆలయంలో పోటు అన్నీ కలిసి స్వామివారి ప్రసాదాన్ని విశిష్టంగా నిలుపుతున్నాయి. అపారమైన భక్తి, అమోఘమైన నమ్మకం, అక్కడి దైవిక వాతావరణమే శ్రీవారి లడ్డూలో కలిసే అద్భుతాలు. అంత గొప్ప రుచి కోసం అక్కడ కలిపే దివ్య అమృతాలు ఇవే. ఇది చూసినా చాలు అదృష్టమే. ఈ దృశ్యాలను అందరికీ పంచుకోవడం ఆరోగ్యపరితమే.